నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విజనరీ ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలను మళ్ళీ నమ్మించి మోసం చేయటంలో విజనరీ. ఓట్లేసిన పాపానికి ప్రజల నోట్లో మట్టి కొట్టడంలో మహాముదుర్లకే మతి పోగొట్టే విజనరీ. స్కీమ్ల లెక్కన స్కామ్లు చేసేసి హైటెక్ సీఎం ముసుగేసుకోవటంలో విజనరీ. ఎన్నికల తర్వాత హామీల తెప్ప తగలేయటంలో తల పండిన రాజకీయ నేతల్నే తలదన్నే రేంజ్ ఉన్న విజనరీ. నమ్మించి నిలువునా ముంచటంలో ఇన్ని తెలివితేటలు ఉన్న చంద్రబాబు పాలనలో 2025 ఏపీ ప్రజలకు ఒక పీడకలే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయటం దాకా ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసి పారేశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అప్పులు, ఆలోచనల నిండా కుట్రలు, ఆచరణలో అన్ని వైఫల్యాలు, విశ్వసనీయతకు ఆమడ దూరం, నిజాయితీ అన్నది పూర్తిగా నిషేధం, సృజనాత్మకత శూన్యం, విలువలన్నవి వినకూడని మాటలు, పాలన అంటే పగబట్టడం, పగ తీర్చుకోవటం. ఈ లక్షణాలు అన్నీ ఉన్న వ్యక్తి పాలకుడైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ దీనస్థితిలా ఉంటుంది. 19 నెలల క్రితం ఏపీ పేరు వినపడితే అబ్బురపడుతూ చూసిన దేశ ప్రజలు ఇప్పుడు నివ్వెరపోతూ చూస్తున్నారు. నాయకుడి లక్ష్యమే విధ్వంసం అయితే జరిగే ధ్వంసరచన ఎంత దారుణంగా ఉంటుందో ఏపీలో ఏ వ్యవస్థను అడిగినా చెప్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఉన్నన్ని కష్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నన్ని సమస్యలు దేశంలో మరే రాష్ట్రానికి, మరే రాష్ట్రంలోని ప్రజలకు ఉండవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కేవలం 19 నెలల్లో ఏపీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తిపెట్టి, సంక్షేమాన్ని అటకెక్కించి, అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్ని రకాలుగా, ఇన్ని కోణాల్లో ఆంధ్రప్రదేశ్ని వెక్కిరిస్తున్న పాలకులకు మనసు శాంతించడం లేదు. అటు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలకు పాతరేశారు. ఇటు చూస్తే అరాచక పాలన, మరోవైపు అవినీతి, ఇంకోవైపు అప్పులు. ఇలా అన్ని కోణాల్లో చంద్రబాబు ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసం ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. అందుకే 2025 పేరు చెబితేనే ఏపీ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఏడాదిలో సృష్టించిన విధ్వంసానికి మించి 2025లో చెలరేగిపోయారు. 2025 జనవరి 1వ తేదీ నాటికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు 1,19,000 కోట్ల రూపాయలు. 2025 డిసెంబర్ 31వ తేదీ నాటికి చంద్రబాబు చేసిన అప్పులు 2,77,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా అప్పులు చేస్తోందో, ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లో ముంచేస్తోందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? పీకల్లోతు ఆర్థిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలు తమ కూటమికి అధికారం కట్టబెట్టింది అప్పులు చేయడం కోసమే అని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. ఏది కనిపిస్తే అది తాకట్టు పెట్టేయడానికి వెనకాడడం లేదు. 19 నెలల పాలనలో మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి సరిపోదా మంగళవారం అంటున్నారు చంద్రబాబు. మరి అప్పు చేసి తెచ్చిన సొమ్మంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు నిపుణులు. తాజాగా చంద్రబాబు కన్ను మద్యంపై పడింది. ఇప్పటికే ఊరువాడ మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లతో నింపేసి జనం చేత బలవంతంగా తాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం లిక్కర్ ఆదాయాన్ని బాగా పెంచేయాలని డిసైడ్ అయిపోయింది. ఈ మధ్యనే ఎక్సైజ్ అధికారులకు బాబు దిశానిర్దేశం కూడా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే పన్నుల ఆదాయాన్ని 35,000 కోట్లకు పెంచాలని బాబు ఆదేశించారు. ఆ రాబోయే ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి లిక్కర్ బాండ్స్ జారీ చేయించారు చంద్రబాబు. ఈ బాండ్ల ద్వారా ఏకంగా 5,490 కోట్ల రూపాయల అప్పులు పట్టేశారు. అది కూడా భారీ వడ్డీకి. ఏకంగా 9.15% పైగా వడ్డీకి ఏపీ ప్రజల ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. ఇది కూడా గుట్టు చప్పుడు కాకుండా చాలా సీక్రెట్ గా చేశారు. ఈ విషయం బయటకు పొక్కితే ఆర్థికవేత్తలు ఏపీని చూసి ఏవగించుకుంటారన్న భయానికి కనీసం జీవో కూడా జారీ చేయకుండా ఇంత భారీ మొత్తంలో అప్పులాగేశారు. సంపద సృష్టించడానికి కొత్త నిర్వచనాలిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ దివాలా దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు అండ్ కో ఎన్నికల వేళ ఇదే అప్పుల కేంద్రంగా పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కడమే లక్ష్యంగా మొదట్నుంచి టీడీపీ కుట్రలు పన్నుతూనే
పోతూనే ఉంది. ఈ కుట్రలకు ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, పచ్చ మేధావులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వేళ ఆయన పాలన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని గగ్గోలు పెట్టారు, ఊదరగొట్టారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ కుట్రని పక్కన పెట్టలేదు. ఎన్నికల్లో ప్రజలకు తామిచ్చిన హామీలను తుంగలో తొక్కడానికి అదే కుట్రని చంద్రబాబు కొనసాగించారు. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని, రూపాయి లేదని బికారి మాటలు చెబుతూ వచ్చారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలు విడుదల చేశారు. రోత రాతలతో, పచ్చి అబద్ధాలతో వాటిని నింపేశారు. చివరకు చంద్రబాబు చేస్తోందేంటి? ఏపీని అప్పుల్లో ముంచేస్తున్నారు. 2025 డిసెంబర్ 30వ తేదీన చేసిన 4,000 కోట్ల రూపాయల అప్పులతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు 2,77,000 కోట్ల రూపాయలకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ అప్పు సమీకరించారు. అప్పుగా తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీదు. ఏం చేశారో, చేస్తున్నారో తెలీదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. ఎన్నికల హామీల అమలు లేదు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అమలు లేదు. జగన్ ప్రవేశపెట్టిన పథకాల అమలు లేదు. కానీ గత 19 నెలల్లో 2,77,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పారేశారు. అప్పుల్లో ఏ రాష్ట్రం కూడా ఏపీతో పోటీ పడలేని స్థితికి తీసుకెళ్లిన చంద్రబాబు పెట్టుబడుల్లో ఏ రాష్ట్రంతోనూ పోటీ పడలేని దీన స్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చేశారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో అవినీతి, కుట్రలు, అసమర్థత కారణంగా ఆంధ్రప్రదేశ్ పరువు అంతర్జాతీయ స్థాయిలో పోతూనే ఉంది. తెలుగు జాతి ఖ్యాతి తగ్గుతూనే ఉంది. అంతర్జాతీయంగా ఏపీ ఇమేజ్ ని ఘోరంగా డ్యామేజ్ చేయడంలో 2025లో పచ్చముఠ బాగా సక్సెస్ అయింది. 2025 ఆగస్టులో అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామి చేస్తామంటూ నానా హంగామా చేసి సింగపూర్ వెళ్లారు చంద్రబాబు, లోకేష్. అలానే పెట్టుబడులు భారీగా తీసుకొస్తామన్నారు. 5 రోజుల పర్యటనలో పైసా పెట్టుబడి రాలేదు. అక్కడితో అయిపోలేదు. మీకు నమస్కారం అని సింగపూర్ ప్రభుత్వం మొహం మీదే చెప్పేసింది. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడిని చూసి సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు దాన్ని కొనసాగిస్తుండటంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్ళుమనిపించేలా తన వైఖరిని స్పష్టం చేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతిని వాళ్ళింకా మర్చిపోలేదు. చివరకు ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు దావోస్ కేంద్రంగానూ ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసి పారేశారు చంద్రబాబు, లోకేష్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీల అధినేతలు, ప్రతినిధులు, వారిని ఆకర్షించడానికి, పెట్టుబడులు సాధించడానికి ప్రయత్నించే ప్రపంచ దేశాలకు చెందిన పాలకులతో కళకళలాడే వేదికే దావోస్ సమిట్. అలాంటి దావోస్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. 2025 దావోస్ సదస్సులో $1 బిలియన్ ఒప్పందాలు జరిగాయి. లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసినా అదంతా ఒట్టి బూటకమని తేలిపోయింది. చంద్రబాబు విజనరీ ముసుగు దావోస్ వేదికగా తొలగిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏపీలో ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్ని చూసి భయపడిపోయిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ససేమిరా అనేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తే విజన్ అంటే నేను, ఐటీ అంటే నేను, టెక్నాలజీ అంటే నేను అంటూ దశాబ్దాలుగా ఉదరగొడుతున్న చంద్రబాబు కోటి రూపాయల పెట్టుబడులు కూడా ఏపీకి సాధించలేకపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేనే లేదని దావోస్ సమ్మిట్లో పాల్గొన్న ప్రపంచ పారిశ్రామికవేత్తలు తేల్చి చెప్పినట్టే భావించాలని పరిశీలకులు నాడే స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను వేధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పచ్చముఠ చెలరేగిన తీరు నుంచి దావోస్ సమ్మిట్లో ప్రపంచ పారిశ్రామికవేత్తలే ఏపీ పేరు చెబితే పారిపోయేంత పనిచేశారు. కేవలం 19 నెలల కూటమి పాలనతోనే ఆంధ్రప్రదేశ్ని, తెలుగు ప్రజలను అంతర్జాతీయ స్థాయిలో చులకన చేసి పారేసింది పచ్చముఠ. ఇందుకు 2025 సంవత్సరాన్ని శతవిధాలుగా వాడుకుంది. ఆటవిక పాలనతో, అసమర్థతతో, అరాచక ఆలోచనలతో జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు ఖ్యాతిని అపఖ్యాతి పాలు చేసేశారు.
అలాగే ఇండిగో సంక్షోభంలో అనవసరంగా దూరి నారా లోకేష్ కి జాకీలేసి లేపుతూ అడ్డంగా దొరికిపోయి అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు. తెలుగు ప్రజల ప్రతిష్టకి భంగం కలిగించారు. అటు అప్పుల నుంచి ఇటు అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీయడం దాకా 2025 పేరు చెబితేనే ఏపీ ప్రజలు ఉలిక్కిపడే స్థితి తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. మాఫియా అనగానే ప్రపంచ ప్రజలకు మొదట గుర్తొచ్చే దేశం ఇటలీ, సిసిలీ, కాలబ్రియా, కాంపానియా లాంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత నేర సమూహాలు చాలానే ఉన్నాయి. భారత్లో మాత్రం మాఫియా అనగానే దేశ ప్రజలకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ప్రజలను దోచుకోవటానికి నానా రకాల మాఫియాలు ఏపీలో హల్చల్ చేస్తున్నాయి. 2025లో వాటికి నకిలీ మద్యం మాఫియా తోడయ్యింది. దారుణమైన విషయం ఏంటంటే ఈ మాఫియాలన్నింటినీ నడిపించేది ఎల్లో ఫెలోసే. పచ్చముఠా సారథ్యంలో, పచ్చమూక పర్యవేక్షణలో ప్రజలను పీక్కు తినే మాఫియాలు ఏపీలో రాజ్యమేలుతున్నాయి. ఇక నకిలీ మద్యం మాఫియా అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కి సరికొత్త అర్థం చెప్తోంది. చంద్రబాబు స్కాముల్లో లిక్కర్ స్కామ్ ప్రత్యేకమైంది. అధికారంలో ఉన్న ప్రతిసారి కొత్త కుట్రలతో లిక్కర్ స్కామ్ ని పరుగులు పెట్టిస్తూ ఉంటారు. 2014 నుంచి 5 ఏళ్లలో చంద్రబాబు ఎన్నో స్కామ్లు చేశారు. ఒక్క లిక్కర్ స్కామ్లోనే 25,000 కోట్ల రూపాయలు అక్రమంగా దిగమింగారు. అందుకు ఆధారాలున్నాయి. అడ్డంగా సిఐడికి దొరికిపోయారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. అయినా మళ్లీ అధికారంలోకి రాగానే ఈసారి మరింతగా చెలరేగిపోయారు. 2025లో టీడీపీ నేతలు ప్రభుత్వ పెద్దల అండతో ఏకంగా నకిలీ మద్యం తయారీకి సై అనేశారు. 2025లో ఏపీని నకిలీ మద్యానికి అడ్డాగా మార్చేశారు పచ్చమూక. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరి తెగించి నకిలీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పిట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలికైంది. 2025లో ఆంధ్రప్రదేశ్లోని మద్యపాన ప్రియుల ప్రాణాలు టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా గుప్పిట్లో నకిలీ మద్యం కోరల్లో చిక్కుకున్నాయి. నకిలీ మద్యం స్కామ్లో దొరికిన వాళ్లు కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకి సన్నిహితులు కూడా. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గుతేలింది. జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో A1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫామ్ స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండడం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అలాంటి జనార్దన్ రావు నకిలీ మద్యం స్కామ్ బయటపడగానే హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కి సన్నిహితుడు ఎలా అయ్యాడు? ఎందుకంటే ఇది కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం మొదలుపెట్టిన డైవర్షన్ కుట్ర కాబట్టి. నకిలీ మద్యం స్కామ్ ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి కుట్ర పన్ని ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు పచ్చమూక. విచ్చలవిడిగా 24 గంటలు మద్యం అందుబాటులో ఉండడమే కాకుండా 2025లో నకిలీ మద్యాన్ని కూడా వీధిలో పారేలా చేసి ఏపీ ప్రజల ఆరోగ్యాలను శపించింది పచ్చముఠా. 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన మరో అతిపెద్ద ద్రోహం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. డబ్బున్నోళ్లకే విద్య అయినా వైద్యమైనా అందుబాటులో ఉండాలంటూ నిస్సిగ్గుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి చంద్రబాబు జైకొట్టారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి సిద్ధపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడం, ఇక తెలుగు ప్రజలైతే చంద్రబాబు పాలనను చీకొట్టడం, వీటన్నింటికీ తోడు తాము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను తీసుకున్న వారిని జైలుకి పంపుతామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడంతో ఒక్క సంస్థ కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదు.
చంద్రబాబు పాలనపై ప్రజాక్షేత్రంలో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఇదే తిరుగులేని ఉదాహరణ. ఇదే 2025 సంవత్సరంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్ల ఎపిసోడ్ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ మాట అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా. ఏపీ ప్రజలేమో చంద్రబాబు అండ్ కో వైపు వేలు చూపిస్తూ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటున్నారు. పాలకులు చేస్తున్న అప్పులు దుబారా చూసి బావురమంటున్నారు. సేమ్ డైలాగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని. ఆయనకి ఈ డైలాగ్తో పనేంటి అంటారా? ఏముంది, సంక్షేమ పథకాలు ఎన్నికల హామీలు అమలు చేయకుండా తప్పించుకోవటానికి. ఓవైపు అప్పుల మీద అప్పులు తెస్తున్నారు, మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేయటంలో చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ దాకా అంతా తెగ పోటీ పడుతున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు, లోకేష్ ఏపీలో లేరు, హైదరాబాద్లోనూ లేరు, ఆ మాటకొస్తే ఇండియాలోనే లేరు. ఎంచక్క లండన్ చెక్కేశారు. పెట్టుబడులు మట్టిగడ్డ లాంటివేం కాదు, నూతన సంవత్సర వేడుకలు ఎంజాయ్ చేయటానికి ప్రజల సొమ్ముతో పాలకుల జల్సా. ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తున్న పాలకులు ఈ 2025లో అరాచకాలు, అప్పులతో పాటుగా ఆడంబరాల్లోనూ తగ్గేది లేదనేశారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా సరే ప్రభుత్వ ఖజానాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు గండి కొడుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లోనే పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ ఎంజాయ్మెంట్ కైతే అధికారిక పర్యటనలు అనే వంకతో తెగ చక్కర్లు కొట్టేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి నిజంగానే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయం టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాద్లో, ఇలా ఆయన ప్రత్యేక పర్యటనలకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల నుంచి ఆయన కాలు కింద పెట్టడం లేదని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ వీలు దొరికితే చాలు ప్రత్యేక విమాన ప్రయాణానికి రెడీ అయిపోతున్నారు. ఈ మధ్యే క్రికెట్ చూడ్డానికి ప్రత్యేక విమానంలో దుబాయ్, ముంబై వెళ్లారు కూడా. ఇక చంద్రబాబు అయితే కరో కరో జల్సా అంటూ ప్రజల సొమ్ముతో తెగ పర్యటనలు చేసేస్తున్నారు. 2025 ఏప్రిల్లో 17 నుంచి 22 వరకు కుటుంబంతో యూరోప్ వెళ్లారు. తన 75వ పుట్టినరోజును లండన్లో ఘనంగా జరుపుకున్నారు. అక్టోబర్ 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబిలో పర్యటించారు. నవంబర్ 2 నుంచి 6 వరకు మళ్లీ లండన్ వెళ్లారు. తాజాగా ఇప్పుడు మళ్లీ ఇంకోసారి లండన్ చెక్కేశారు. ఇలా పదే పదే లండన్లో పర్యటించడం వెనుక కారణం ఏమై ఉంటుందా అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది. అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకే ఆయన వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబుకు సింగపూర్, దుబాయ్లో వ్యాపారాలున్నాయని, వాటి కోసమే అక్కడకు తరచూ వెళ్తుంటారనేది టీడీపీ నేతలే చెప్తుంటారు. ఇటీవల లండన్ కూడా వెళ్తుండడం వెనుక అక్కడ కూడా ఏదైనా పెద్ద ఎత్తున బిజినెస్ ప్లాన్ చేశారా, లేదా ఆల్రెడీ బిజినెస్ నడుస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్లు నూతన సంవత్సర వేడుకలను లండన్లో జరుపుకుంటున్నారు. అంటే 2026 జనవరి 1న వాళ్లు లండన్లో ఉంటారు. ప్రజల సొమ్ముతోనే ఈ పర్యటనలన్నీ. మింగమెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్న తరహాలో ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లో ముంచేస్తూ, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తూ మళ్లీ ప్రజల సొమ్ముని ఇలా దుబారా చేసి పారేస్తున్నారు. 2026లో చంద్రబాబు ప్రభుత్వం ఆటవిక పాలనని ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో అన్న భయంతో 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.